హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తిగా ఈ వీడియోలో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చాలా మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. పర్మనెంట్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు రావడం జరిగింది. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్ 6వ తేదీన వాళ్ళు అప్సెల్ వెబ్ పేజ్ ఇచ్చారు. అది కూడా అప్సెల్ వెబ్ పేజ్ కావచ్చు, అలానే పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అలానే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అనుకుంటే టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఇచ్చాను. అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు. మరి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేస్తానండి. రోజు మనం కానీ చూసుకున్నట్లయితే పర్మనెంట్ జాబ్ అనేది ఆల్ ఇండియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అంటే గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగిందండి. బేసిక్ పే మీరు కానీ చూసుకున్నట్లయితే 19,900 నుంచి అలానే 63,200 వరకు ఇక్కడ మీకు ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ వేకెన్సీస్ అనేది కూడా మనకి ఏంటంటే కొన్ని మనకు ఒక స్టేట్లో రావడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లో రావడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్హత అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింది పోను టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే +3 years, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +5 years, అలానే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే ఇక్కడ 40 years లోపల ఉండాలి. అలానే అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్న ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఓబీసీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే 16 February వరకు అయితే ఉంటుంది, 2024 వరకు అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఈజీనే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా కేవలం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాంటి ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ లైట్ వెహికల్ కావచ్చు, అలానే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నాను. లాస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. లేకపోతే ఇక్కడ ప్రాసెసింగ్ మీరు కానీ చూసుకుంటే వాల్యూడ్ అనేది మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారండి. చాలా వంటి గవర్నమెంట్ జాబ్స్లో ఏంటంటే కొన్నిట్లో డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంటారు. మీ దగ్గర లేకపోయినట్లయితే ఒకసారి నేర్చుకోండి. మంచి ఇన్స్టిట్యూట్ నుంచి ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే కొన్నిట్లో మనకు స్టేట్ గవర్నమెంట్లో కూడా పోలీస్ శాఖలో కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతుంటాయండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడండి. అలానే అవి నేర్చుకోవడం వల్ల కూడా మీకు ఉపాధి కూడా కలుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే జాబ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ స్కిల్ అని మనం చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ ద్వారా, డ్రైవింగ్ టెస్ట్ ద్వారా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు. ఆ తర్వాత మనకు ఆ ట్రేడ్ టెస్ట్ అనేది వాళ్ళు పర్సెంటేజ్ ఇచ్చారు. ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇక్కడ మీకు ఉంటుంది తెలియజేస్తున్నారు. వర్క్ ఏం చేయాలనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. అవన్నీ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే దానికి సంబంధించి పూర్తిగా ఫ్రెండ్స్ వర్క్ ఏముంటుంది అంటే మనకి ఏమిటంటే లైట్ వెహికల్ కావచ్చు, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే కార్ కావచ్చు, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే వెహికల్ కావచ్చు, జీప్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మీరు నడపవలసి వస్తుందని తెలియజేస్తున్నారు. ఓకే, అంటే ఒక రకంగా డ్రైవర్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే కిందకి వచ్చినట్లయితే ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకు మీ సెల్ఫ్ అటాచ్మెంట్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే 10th class మార్క్ లిస్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ కావచ్చు, అలానే మనకు లైట్ వెహికల్ సంబంధించినది కావచ్చు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఆ తర్వాత మనం చూసుకుంటే 10th class మార్క్ లిస్ట్ కావచ్చు, ఆ తర్వాత ఎస్సీ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే హోమ్ గార్డ్ వాళ్ళు కానీ అలానే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన ఏంటంటే సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంటే మీకు నో అబ్జర్వేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది ఇక్కడ మీరు లేటెస్ట్గా తీసుకున్నట్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది అతికించాలి అప్లికేషన్లో. ఆ తర్వాత మనం చూసుకుంటే 100 rupees అనేది ఇక్కడ ఈ పేరు మీద మీరు ఏంటంటే ఒరిజినల్గా మనకు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా ఇక్కడ మీరు చేయాలని తెలియజేస్తున్నారు 100 rupees ద్వారా. ఆ తర్వాత చెప్పినటువంటి అడ్రస్కి ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేసేయాలండి అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. స్పీడ్ పోస్ట్ అలానే మనకి ఏంటంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ చాలా సింపుల్ ఏంటంటే ఏం లేదు, అన్ని కూడా డేటా అనేది క్యాపిటల్ లెటర్స్లో ఫిల్అప్ చేయాలి. మీ పేరు, ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఫాదర్ నేమ్ ఏంటి, అలానే ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ ఏంటి, ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఏంటి, ఆ తర్వాత జనరల్ అయితే జనరల్, ఓబీసీ అయితే ఓబీసీ సంబంధించి, ఆ తర్వాత మనం చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకున్నారు అనేది, ఆ తర్వాత లేనట్లయితే ఓకే జనరల్ అయితే, ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th class మార్క్ లిస్ట్ ఉంది చూడ అది పెట్టండి. ఏజ్ అనేది 16/6/2024కి మీ ఏజ్ అనేది ఎంత అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేయాలి. ఆ తర్వాత కిందకి వచ్చినట్లయితే పూర్తిగా డీటెయిల్ ఫిల్అప్ చేసి డైరెక్ట్గా ఇక్కడ మీరు చెప్పినటువంటి అడ్రస్ సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొకటితో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ